ఇండెక్స్ ఫండ్స్ యాక్టివ్ ఫండ్స్కి డిఫరెంట్ ఏంటంటారు? చూడమ్మా, ఇండెక్స్లు ఏమిటి మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు ఏమిటంటే సెన్సెక్స్ ఒక ఇండెక్స్, నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ, నిఫ్టీ 100, నిఫ్టీ 250, నిఫ్టీ 500, బ్యాంక్ నిఫ్టీ, ఇలా ఇవన్నీ ఇండెక్స్లు అంటే ఏంటంటే ఎకానమిక్ సూచిక. సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇప్పుడు సెన్సెక్స్ ఫండ్ అంటే అందులో 30 కంపెనీస్ ఉంటాయి సెన్సెక్స్లో. సెన్సెక్స్ ఫండ్ అంటే అర్థం ఏంటంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది. 4%, 3%, 2% అట్లా. ఓకేనమ్మా, సెన్సెక్స్లో ప్రతి కంపెనీకి ఒక వెయిటేజ్ ఉంటుంది. మనం ఇచ్చిన డబ్బు ఎంత పర్సంటేజ్ ఆ కంపెనీకి వెళ్ళాలి అంటే ఎంత పర్సంటేజ్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం ఇండెక్స్ ఫండ్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇన్వెస్ట్ చేస్తారు. మనం ఒక 100 రూపాయలు ఇచ్చాము, నిఫ్టీ 50 తీసుకుంటే 50 కంపెనీస్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో అమ్మ ఓకేనా. అలాగే సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 అంటే యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఇండెక్స్ ఫండ్స్ అంటే ప్యాసివ్ ఫండ్స్. ఓకే సార్. అంటే ఫండ్ మేనేజర్ ఉండరు, ఫండ్ మేనేజర్ రోల్ ఏమి ఉండదు. అంటే ఇండెక్స్లో వెయిటేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోతుంది. టాప్ కంపెనీకి టాప్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే సార్. ఓకేనమ్మా. అంటే ఇండెక్స్ ఫండ్లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఇండెక్స్ ఏ విధంగా ఇస్తే రిటర్న్స్, ఫండ్ రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ ఉంటుంది.